శ్రీకాకుళంలో సిచ్యువేషన్ కి సంబంధించి అక్కడ నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది, ఐఎండీ కూడా ఒకవైపున తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది, 1వ ప్రమాద హెచ్చరికను కూడా ఇచ్చారు కదా. ఏంటి అప్డేట్స్? ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించి కూడా అప్డేట్స్ ఇచ్చారు కదా. నవీన్, ప్రధానంగా సైక్లోన్ ఎఫెక్ట్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాపై స్పష్టంగా కనబడుతోంది. మోంతా తుఫానుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాపైన దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనేటటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇప్పటికే ఒక ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇక్కడ నియమించింది. దీంతో నిన్నటి నుంచి కూడా వారు రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు వర్షాలు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి వర్షాల తీవ్రత పెరుగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఒక హెచ్చరికలను జారీ చేశారు. ముఖ్యంగా నాగావళి, వంశధార, అదేవిధంగా మహేంద్ర తన ఈ 3 నదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నారు. ముఖ్యంగా ఒడిశా అధికారులతో మాట్లాడుకుని ఒకవేళ ఫ్లడ్ వస్తే దాన్ని ఏ రకంగా మేనేజ్ చేయాలనేటటువంటి దానిపైన ఎప్పటికప్పుడు అటు ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వర్షాలు అయితే ఇప్పటికే స్టార్ట్ అయ్యి మనం ప్రస్తుతం శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉన్నాం. ఈ తీర ప్రాంతంలో ఉండేటటువంటి పరిస్థితి చూస్తే మొత్తం సముద్రం కూడా అల్లకొల్లోలంగా మారింది. సాధారణమైనటువంటి పరిస్థితికి భిన్నంగా మొత్తం కెరటాలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం 2 రోజులుగా చెప్తోంది జాలర్లు ఎవరు కూడా వేటకి వెళ్లొద్దు, సముద్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయనేటటువంటి హెచ్చరికలు చేస్తుంది. దీంతో ఇప్పటికే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు, వేటను నిషేధించారు. అయితే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి దాదాపుగా కిలోమీటర్ల తీర ప్రాంతం గుండా కూడా మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ జాలర్లు వేటకు వెళ్లొద్దు అనేటటువంటి హెచ్చరికలు. దాంతో పాటుగా సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు కానీ లేకపోతే బీచ్ల్లో కార్తీక మాసం కాబట్టి ఎవరైనా అటువైపు వెళ్ళేటటువంటి సాహసం చేస్తే వారందరినీ కూడా కట్టడి చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రారంభించారు. మనం సముద్రంలో ఉండేటటువంటి పరిస్థితి చూస్తే మొత్తం ఇటు సముద్రంలో కలిసేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కూడా సముద్రంలో కలుస్తుండటంతో మొత్తం రెడ్ కలర్లో మారిపోయింది. మొత్తం కోతకు గురవుతుంది సముద్రం కూడా. ఎందుకంటే తుఫాన్ల సమయంలో పెద్ద ఎత్తున నదులకు వాటర్ వస్తుంది కాబట్టి ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కలిసేటటువంటి ప్రాంతంలో మొత్తం కూడా సముద్రం కోతకు గురయ్యి గ్రామాల వైపు సముద్ర తీరం వస్తుంది. దీంతో మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా సముద్రం దగ్గర ఉండేటటువంటి పరిస్థితి చూస్తే ఒకవైపు వర్షం కురుస్తుంది, మరోవైపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, నిషేధం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ లేరు. స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే తుఫాన్లు వచ్చేటటువంటి సమయంలో ప్రతిసారి కూడా సముద్రం అలా ముందుకు వస్తుంది, ఇక్కడ పాయి కూడా కలుస్తుంది. ఏంటి మీ గ్రామానికి ఏమైనా దీనివల్ల ముప్పు ఉందా? ఎలాంటి ముప్పు ఉంది సార్? ఇది నా పేరు కొమర గురుమూర్తి, మాది నరసాయిపేట. ఇక్కడ స్థానికంగా మేము జీవనం సాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ సముద్రం కోతకు గురయ్యి గ్రామాల లోపలికి వచ్చి రోజుకి 500 మీటర్లు 400 మీటర్లు లోపలికి వచ్చి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. గడిచిన ప్రభుత్వంలో ఏవో రిటర్నింగ్ వాళ్ళు అది ఇదని చెప్పారు, కానీ ఈ ప్రభుత్వంలో కూడా గొండి శంకర్ గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు మాట అయితే ఇచ్చారు, కానీ దాని మీద ప్రతిపాదన జరుగుతుంది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం వారు స్పందించి మాయను దయతలిసి ఇక్కడ ఏదైనా ప్రత్యామ్నాయంగా ఒక చిన్న రాళ్ళతోనైనా సరే చిన్న నిర్మాణం చేపడితే గ్రామాలు కొంచెం సురక్షితంగా ఉంటాయని. ఎప్పుడు ఇలాగా తుఫాను వచ్చినా సరే ప్రతి ఒక్క గ్రామంలో కూడా భయంతో హై అలర్ట్ వల్ల ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పాపం బిక్కుమంటూ మత్స్యకారులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది మొత్తానికి మనం చూడొచ్చు. మొత్తం సముద్ర తీరం కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లాలో ఇప్పటికే హైలైట్ ప్రకటించారు. వర్షాలు 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయనేటటువంటి హెచ్చరికలు వాతావరణ శాఖ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా సిద్ధం చేశారు, జిల్లాలో సమాయత్తమై ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల వెంబడి ఉండేటటువంటి ప్రజలు ఎవరు కూడా సముద్ర తీరాలకు కానీ నదీ వెంబడి ప్రాంతాలకు కానీ వెళ్ళవద్దనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటుగా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు, దాంతోపాటుగా తీర ప్రాంత మండలాల్లో ప్రతి మండల కార్యాలయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా అధికారులకు తెలియజేయాలనేటటువంటి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రజలను కూడా గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వైద్య బృందాలు, అదేవిధంగా విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ మొత్తం అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి వర్షాలు అయితే ప్రారంభమయ్యి ఈ రోజు మధ్యాహ్నానికి మరింత విస్తృతంగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.